హాయ్ హలో వెల్కమ్ టు ఆదాబ్ టీవీ. నేను జర్నలిస్ట్ సాయి. కాంగ్రెస్ జాతీయ నాయకత్వానికి ఎట్టకేలకు ఏపీ మీద ఇంట్రెస్ట్ వచ్చిందండి. ఏపీలో కాంగ్రెస్ని ఏదో విధంగా పైకి లేపాలని గట్టిగా ప్రయత్నం చేస్తుంది. ఏపీకి పీసీ చీఫ్ ఎవరున్నారు? షర్మిల ఉన్నారు. అయితే సీనియర్లు మౌనంగా ఇన్ని రోజులు ఉన్నారు. వారిని కలుపుకొని పోవటంలోనే ఒక ప్రచారం సాగుతుంటే సీనియర్ల నుంచి ఆమెకు తగిన సహకారం దక్కటం లేదు, పెద్దగా పట్టించుకోవడం ఒక వాటం ఉంది. ఏది నిజమైనా కూడా కాంగ్రెస్ అధినాయకత్వం చొరవ కోసం అంతా ఎదురు చూశారు. దాంతో కాంగ్రెస్ పెద్దలు అంటే ఏపీ విషయంలో కీలక మార్పులు సిద్ధపడ్డారు. పీసీసీ చీఫ్ షర్మిల ప్రెసిడెంట్గా ఉంటే వర్కింగ్ ప్రెసిడెంట్గా ఇద్దరు సీనియర్లు నియమించారు. ఆ ఇద్దరు ఎవరంటే ఎప్పటి నుంచో కాంగ్రెస్ అంటి పెట్టుకుని ఉన్న మాజీ మంత్రి జేడీ శీలం, మాజీ ఎమ్మెల్యే మస్తాన్ వలీని ఏపీ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్లుగా నియమిస్తూ కాంగ్రెస్ ఉత్తర్వులు జారీ చేసింది. దాంతోపాటుగా కాంగ్రెస్లోని మిగిలిన సీనియర్లను కలుపుకుంటూ ఏకంగా 25 మందితో ఒక రాజకీయ వ్యవహారాల కమిటీ ఏర్పాటు చేశారు. ఈ కమిటీ ఏపీలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన విధానపరమైన నిర్ణయాలు తీసుకుంటుంది. కాంగ్రెస్ 25 మంది సీనియర్ నేతలతో పొలిటికల్ అఫైర్స్ కమిటీకి చైర్మన్గా రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మాణిక్యం ఠాకూర్ వ్యవహరించున్నారు. ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల, పీసీసీ మాజీ అధ్యక్షుడు ఎన్ రఘువీరారెడ్డి, గిడుగు రుద్రరాజు, కేంద్ర మాజీ మంత్రి పల్లంరాజు, చింతామోహన్, జేడీ శీలం వంటి ప్రముఖులంతా ఈ కమిటీలో సభ్యులుగా ఉన్నారు. వీళ్లతో పాటుగా కేవీపీ రామచందర్, కె రాజు, మస్తాన్ వలీ, హర్షకుమార్ లాంటి సీనియర్లు కూడా ఈ కమిటీలో భాగంగా తీసుకున్నారు. అయితే ఏపీలో కాంగ్రెస్ కొత్త వ్యూహాలను అమలు చేస్తుంది. షర్మిల మీద ఎన్ని విమర్శలు వచ్చినా ఆమెనే పీసీసీ చీఫ్గా కొనసాగించాలనుకుంటుందట. దానికి కారణం సింపుల్. కాంగ్రెస్ ఓటు బ్యాంక్ మొత్తం వైసీపీకి వెళ్ళిపోయింది. వైఎస్ఆర్ కుమారుడు జగన్ అని అసలైన వారసుడిగా భావించి పార్టీ ఆ వైపు మారింది. ఇప్పుడు ఆ వైపు నుంచి కాంగ్రెస్ ఓటు బ్యాంకును ఈ వైపు తీసుకురావాలంటే గనక చెల్లెలు షర్మిల పీసీ చీఫ్గా ఉండాలని కాంగ్రెస్ ప్లాన్. ఈ విధంగా సెంటిమెంట్తోనే వైసీపీని దెబ్బతీస్తూ అదే సమయంలో ఏపీలో కూటమిని ఎదుర్కోవడానికి సీనియర్ల బృందంతో పార్టీ దూకుడుగా రాజకీయాలు చేస్తుంది అంటున్నారు. ఏపీలో కాంగ్రెస్ వరుస పరాజయాల పాలవుతూ ఉంది. 3 ఎన్నికల్లో డిపాజిట్లు కూడా దక్కలేదు. దాంతో ఈసారి ఛాన్స్ వదులుకోవాలని ఎన్నికలకు దాదాపుగా 4 సంవత్సరాల ముందు నుంచే అన్నీ ప్లాన్ చేసుకుంటుంది కాంగ్రెస్ ఉనికి పోరాటం నుంచి తన పూర్వ వైభవం దిశగా అడుగులు వేయాలని ప్లాన్ చేస్తుంది. అదేవిధంగా చూస్తే రానున్న కాలంలో షర్మిలను జనంలో ఉంచాలని కూడా ప్లాన్ చేస్తుందంట. షర్మిలకు అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించేలా ఈ కొత్త నియామకాలు చేశారంటున్నారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే దగ్గరుండి మరీ చూసుకున్నారంట. ఆయనతో పాటు ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ కూడా ఈ మొత్తం వ్యవహారం దగ్గరుండి చూసుకుంటున్నారు. సో ఎట్టి పరిస్థితుల్లో వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారం చేజిక్కించుకునే స్థాయిలో కాకపోయినా కనీసం అధికారాన్ని డిసైడ్ చేసే స్థాయిలో అయినా కనీసం అట్లీస్ట్ అసెంబ్లీలోకి అడుగుపెట్టే స్థాయి కన్నా సరే కాంగ్రెస్ పార్టీ ఎదగాలని చెప్పి గట్టిగా ఇప్పటి నుంచే ప్లాన్ చేస్తుంది. చూద్దాం మరి ఎంతవరకు ఇది సక్సెస్ అవుతుంది, ఎంతవరకు షర్మిల ఈ సీనియర్లతో కలిసి పనిచేస్తారు, ఎంతవరకు కాంగ్రెస్ని ముందుకు నడిపిస్తారో చూడాలి మనం.